ఇక్కడికి తీసుకొచ్చారేంటి రాహుల్ బాబు? పెళ్లి వాళ్ళని ఇక్కడికి రాకుండా చేయమన్నావు కదా, ఇప్పుడు అదే చేస్తున్నాను. కొంచెం 2 నిమిషాలు సైలెంట్గా ఉండు. అర్జున్, పెళ్లి చేసుకునుంటే హ్యాపీగా భార్య పిల్లలతో ఎంజాయ్ చేసేవాడివి. ఇలా నీ గురించి నువ్వు ఆలోచిస్తూ కూర్చునే అవసరమే ఉండేది కాదు. నువ్వు ఎంత సంపాదించినా, ఏ స్థాయిలో ఉన్నా, నీ కష్టసుఖాల్ని పంచుకోడానికి నీకు తోడుగా నీడగా ఉంటూ నీకు సహకరించేది నీ భార్య మాత్రమేరా. పెళ్లి చేసుకోకుండా ఎన్నాళ్ళిలా ఉంటావు చెప్పు? నా మాట విని దయచేసి ఈ పెళ్లికి ఒప్పుకోరా. ఎక్కువ ఆలోచించకుండా తొందరగా పడుకో. హలో రాహుల్. హాయ్ అర్జున్, హౌ ఆర్ యూ? ఫైన్. చాలా రోజుల తర్వాత కాల్ చేసావు. నీ ప్రాజెక్ట్ వర్క్ ఎలా ఉంది? ఇట్స్ గోయింగ్ ఫైన్. వాట్ అబౌట్ యువర్స్? ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. అవును, నువ్వు పెళ్లి చూపులకి మా ఇంటికి వస్తున్నావు అంట కదా? అదేంట్రా, మా ఇంటికి వస్తూ కూడా నాకు ఫోన్ కూడా చేయలేదు? నాకు సర్ప్రైజ్ ఇద్దాం అనుకున్నావా ఏంటి? ఆహా, అదేం లేదు రాహుల్. రే ఓకే ఓకే, అసలు నేను నీకు ఒక విషయం చెప్దామని ఫోన్ చేశాను రా. అరే అది ఏంటంటే యాక్చువల్లీ రాహుల్ రాహుల్ హలో రాహుల్. ఎవరు రాహుల్? హలో రాహుల్. మాట్లాడవేంటి రాహుల్? నాకు తెలియకూడదు. ఎవరు అని అడుగుతున్నాను. అది నేను తర్వాత కాల్ చేస్తాను రా. ఓకేనా? అంటే పిన్ని, అది అర్జున్ పెళ్లి చూపులకి మన ఇంటికి వస్తున్నాడు కదా, దాని గురించి అర్జున్తో. నేను అడుగుతుందేంటి, నువ్వు చెప్తుందేంటి? నువ్వు ఫోన్లో ఎవరితో మాట్లాడుతున్నావు అని అడగలేదు. నీ వెనకున్నది ఎవరు అని అడుగుతున్నాను. హే బుచ్చమ్మా, హే బుచ్చమ్మా, బయటికి రా, బయటికి రా. ఏయ్ నిన్నే, నిన్నే రమ్మంటున్నానా, రమ్మంటున్నానా?
అక్కడ దాక్కున్నావేంటి? మాట్లాడవే. ఏం జరుగుతోంది? ఎందుకు దాక్కున్నావు? చెప్పు. పిన్ని ఆగు పిన్ని. నేను తనని అడుగుతుంటే నువ్వు మధ్యలోకి వస్తున్నావేంటి? అది అంటే పిన్ని, బుచ్చమ్మకి ఈ పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదంట పిన్ని. నీకు చెప్పిందా? అమ్మా, మీతో చెప్తే మీరేమంటారో అని రాహుల్ బాబు గారితో చెప్పాను. పిన్ని, బుచ్చమ్మకి పెళ్లి ఇష్టం లేదంట. పెళ్లి కొడుకు నా ఫ్రెండ్ అని చెప్పగానే వాళ్ళని ఎలాగైనా ఈ పెళ్లి చూపులకు రాకుండా ఆపమని నన్ను రిక్వెస్ట్ చేసింది. అందుకే ఆ అర్జున్కి ఫోన్ చేసి మాట్లాడుతున్నాను. ఇంతవరకు నువ్వు ప్రాజెక్ట్స్ వర్క్ మాత్రమే చేస్తున్నావు అనుకున్నాను. పెళ్లి సంబంధాలు చెడగొట్టే పనులు కూడా చేస్తున్నావు అన్నమాట. ఇది నువ్వు నేను అనుకునేంత మంచిది కాదు. ఏమీ తెలియని అమాయకురాలు అంతకన్నా కాదు. అది నీకన్నా నాకన్నా కూడా చాలా తెలివైంది. దీని మాటలు నువ్వేం నమ్మక్కర్లేదు. ఎవరిని ఎలా మోసం చేయాలో దీనికి బాగా తెలుసు. నేనెవరిని మోసం చేయలేదమ్మా. నేను అలాంటి దాన్ని కాదు. అలాంటి దాన్ని కాకపోతే ఆస్తి పేపర్లు ఎందుకు తీసుకున్నావు? ఇన్ని రోజుల తర్వాత కోలుకున్న మా బావగారు మళ్ళీ అనారోగ్యం పాలు కాకూడదని సరస్సులా నిన్ను నాటకం ఆడమంటే ఆ నాటకాన్ని అడ్డు పెట్టుకుని కోటీశ్వరాలు అయిపోవాలనుకున్నావు. అది మోసం చేయడం కాదా? నాకిచ్చిన మాటని కాదని నన్ను మోసం చేయడం కాదా? నేను మిమ్మల్ని మోసం చేయాలనుకుంటే అరుణ్ బాబు గారు ఆస్తి పత్రాలు ఇచ్చిన వెంటనే వెళ్ళిపోయి ఉండేదాన్నమ్మా. నేను వెళ్ళలేదు అంటే ఆస్తి కాజేయాలన్న ఆలోచన ఉంది కాబట్టే ఇక్కడున్నావు. ఆస్తి తీసుకున్నావు కాబట్టే యజమానురాల్లా పెత్తనం చలాయించడం కోసం నువ్విక్కడున్నావు. మీరు నన్ను అపార్థం చేసుకుంటున్నారు అమ్మగారు. నేను నర్మయ్, కుంటి సాకులు చెప్పి నన్ను నమ్మించాలని చూస్తున్నావా? మాటకి మాట జవాబు చెప్పావంటే నా గురించి తెలుసుగా. మా బావగారి దగ్గర ఆస్తి కొట్టేసినట్టే ఈ పెళ్లి చేసుకుంటే నిన్ను చేసుకునేవాడు ఆస్తిని కూడా కొట్టేయచ్చు కదా. ఆ అవకాశం ఉండకుండా ఈ పెళ్లి వద్దన్నా అంటే ఏదో పెద్ద ప్లానే వేసావన్నమాట. ఏంటా ప్లాన్? ఎందుకు పెళ్ళొద్దంటున్నావు? చెప్పో. పిన్ని, నువ్వు అనుకున్నట్టు అలాంటి ప్లాన్స్ ఏం లేవు పిన్ని. నేను బుచ్చమ్మని అడుగుతుంటే నువ్వు సమాధానం చెప్తున్నావేంటి? అంటే బుచ్చమ్మ నీకు నాకన్నా ఎక్కువ తెలుసన్నమాట. అదేం లేదు పిన్ని. లేనప్పుడు నువ్వెందుకు మధ్యలో దూరుతున్నావు? దానికెందుకు సపోర్ట్ చేస్తూ వెనకేసుకొస్తున్నావు? ఏయ్, ఇంకోసారి రాహుల్తో కనబడ్డావంటే చంపేస్తాను. వెళ్ళా. మీ నాన్న దానికి పెళ్లి చేద్దాం అనుకుంటే నువ్వు ఆ పెళ్లిని చెడగొట్టాలనుకుంటున్నావు. ఈ విషయం ఎవరికైనా తెలిస్తే తండ్రి కొడుకులకి పడ్డం లేదు అనుకుంటారు. నీకు దానికి ఏదో సంబంధం ఉంది కాబట్టే తండ్రికి ఎదురు తిరుగుతున్నావు అనుకుంటారు. ఆ మాత్రం ఆలోచన కూడా లేదా నీకు? నువ్వు దాని పెళ్లి చెడగొడదాం అనుకుంటే దానికి మంచి జరుగుతుందో లేదో తెలీదు గాని ముందు మనింటి పరువు పోతుంది. అది గుర్తుపెట్టుకో.
మేమెవరో తెలియనట్టు అలా సుత్తున్నవేటి రాహుల్ బాబు? ఏం లేదండి. ఆడపిల్ల మాట్లాడడానికి సిగ్గుపడుతుంది అంటే ఒక అర్థం ఉంది. మమ్మల్ని చూసి మీరెందుకు సిగ్గుపడుతున్నారు రాహుల్ బాబు? అదేం లేదే, నేను మామూలుగానే ఉన్నాగా. మాకలా అనిపించటం లేదు. సరసు, రాత్రి కలలో వార్తలు చూశాను సరసు. అవి చూశాక టీవీ చూడాలంటేనే భయంగా ఉంది. ఏం చూసారత్తా? అది చూసినప్పుడే నాకు ఒళ్ళు జలజరించిపోయినది. ఇప్పుడు చెప్పాలంటే ఒంటి మీద జెర్రి పాకినట్టు ఎలబరంగా ఉన్నది. ఏం చూసావమ్మా? అదేదో ఊర్లో పెద్దలందరూ కలిసి ఓ జంటకు పెళ్లి చేశారంట. పెళ్ళైన కొద్ది రోజులకే మొగుడుండగానే ఆ అమ్మాయి మరో రెండో పెళ్లి చేసుకోవడానికి రెడీ అయిపోయిందంట. సరస్సుకి ఒక మంచి సంబంధం చూసి పెళ్లి చేయబోతున్నాను. అవ్వా, పెళ్లి చేసుకోవడానికి దానికి సిగ్గు లేకపోతే సరి, మరి దాని మొగుడెలా చూస్తూ ఊరుకున్నాడు? అదే నాకు అర్థం కాలేదు. ఓ మగాడి చేత తాళి కట్టించుకున్న ఆడది అంత బరి తెగించి పోనాదంటే మొగుడు అమాయకుడైనా అయ్యుండాలి, లేదా సేతకానివాడైనా అయ్యుండాలి. మరి సరసు, నువ్వు కూడా ఆ వార్తలు చూసుంటే బాగుండేదే. రాహుల్ బాబు, మీరు చూడలేదా? వాళ్ళు ఏమైనా ఫోన్ చేశారా? నేనే చేశాను అన్నయ్య గారు. బయలుదేరుతున్నారంట, ఒక గంటలో వచ్చేస్తారు. హో, అమ్మా సరసు, పెళ్లి వాళ్ళు వచ్చేస్తున్నారట. నువ్వు ఇంకా తయారవలేదేంటి? నాగమణి, సరస్సుని తీసుకెళ్లి త్వరగా రెడీ చేయండి. తీసుకెళ్ళండి అమ్మా. సరసు, పెళ్లి కొడుకు నిన్ను చూడగానే రెప్పేయటం మర్చిపోయేలా తయారు చేస్తాను. దా. హలో. హా, ఏమైంది రాహుల్? సరస్సుకు పెళ్లి సంబంధాలు జరగకుండా చూస్తానన్నావు, వాళ్ళు వస్తున్నారేంటి? అర్జున్తో మాట్లాడలేదా నువ్వు? మాట్లాడడానికి ట్రై చేశాను కానీ మ్యాటర్ చెప్పడానికి వీలు పడలేదు. నేను వాడికి వాట్సాప్లో మెసేజ్ కూడా పెట్టాను, కానీ వాడు చూసుకున్నట్లేడు. మరిప్పుడు ఎలా రా? అర్జున్ వచ్చి సరస్సు నచ్చిందని చెప్తే ప్రాబ్లం కదరా? నాకు అదే అర్థం కావట్లేదు అన్నయ్య. హలో, బయలుదేరారా? వస్తున్నా. ఆంధ్రవేలో ఉన్నా. మీ అబ్బాయికి ఓకే కదా? ఇష్టం లేకుండా రాడు కదా, వాడి అంగీకారంతోనే తీసుకొస్తున్నాను. అయినా అమ్మాయిని కూడా చూడాలి కదా. ఆ అమ్మాయి బావుంటుంది, వంక పెట్టడానికి కూడా ఏమీ లేదు. ఈ పెళ్లి జరుగుతుందని నువ్వు నాకు మాటిచ్చావు చిత్ర. మాకు నచ్చిన అమ్మాయి తరపు వాళ్ళు ఏమంటారో చూడాలి కదా. వాళ్ళకు అభ్యంతరం లేకపోతే మాకు ఈ సంబంధం చేసుకోవడం ఇష్టమే. వీళ్ళు కాదు లేదు అనేదేం ఉండదు. ఈ పెళ్లి చూపులు కేవలం ఫార్మాలిటీ కోసమే. సరే కాత్యాయని, వాళ్ళకి నచ్చకపోవడం ఏం లేదట. ఈ పెళ్లి చూపులు నీకు నచ్చడం కోసం మాత్రమే. అర్జున్, ఇప్పుడున్న సిచ్యువేషన్లో మనకి డబ్బు మాత్రమే కాదు, వాగ్దేవి, కాత్యాయని లాంటి వాళ్ల సహాయం కూడా చాలా అవసరం. ఎవరి సపోర్ట్ లేకపోతే నష్టంలో ఉన్న కంపెనీని కాపాడుకోలేం అర్జున్. ఇది కేవలం
మనకి మన కుటుంబానికి సంబంధించిన విషయం మాత్రమే కాదు, మనల్ని నమ్ముకుని మన కంపెనీలో పనిచేస్తున్న 200 మంది కుటుంబాల విషయం ఆలోచించు. నాకు కావాల్సింది దక్కకపోయినా నన్ను నమ్ముకున్న వాళ్ళ సంతోషం కోసం అయినా ఏదో ఒకటి చేయాలి కదా. సరే అమ్మా, నువ్వు చెప్పినట్టే చేస్తాను. ఏమండి, ఏంటి? పెళ్లి వాళ్ళు వచ్చేస్తున్నారని మామయ్య గారు పిలిచారు. ఈ పెళ్లి చూపులు క్యాన్సిల్ అవ్వలేదా? ట్రై చేశాను కానీ అవ్వలేదు. సింపుల్ గా అవ్వలేదు అంటారేంటండి? ఈ పెళ్లి ఫిక్స్ అయితే నా నగలు పోయినట్టేనా? మీరే ఏదో ఒకటి చేసి ఆపుతారు అనుకున్నాను. ట్రై చేశాను చెప్పాను కదా, నా వల్ల కాలేదు. నీ నగలు పోకుండా ఉండాలంటే నువ్వేదైనా చేయడం బెటర్. మీ వల్లే కాని పని నా వల్ల ఏమవుతుందండి? అలా అనుకుంటే నీ నగలు పోయినట్టే మరి. ఇలాంటి షాకింగ్ ఎక్స్ప్రెషన్స్ ఇచ్చే బదులు ఆపడానికి ఏదైనా చేయొచ్చు కదా. నాకన్ని పాడు తెలివితేటలు ఎక్కడవండి? ఏదో ఒకటి చేయమంటే నేనేంటి చేసేది? నేనేటి చెయ్యాలో అర్థం కావట్లేదురా దేవుడా. నవ్య, ఏంటదినా? మీ నాన్న దానికి గొప్ప గొప్ప సంబంధాలు చూసి అంగరంగ వైభవంగా దానికి పెళ్లి చేయాలని చూస్తున్నారు. అసలు నీకేం పట్టనట్టు ఉంటావేంటి? దాని పెళ్లి జరగడం నాకు కూడా ఇష్టం లేదు. దాని పెళ్లికి డాడీ ఎందుకంత కంగారు పడుతున్నారో నాకేం అర్థం కావడం లేదు. డాడీ దానికంత ఇంపార్టెన్స్ ఇవ్వడం చూసి తట్టుకోలేకపోతున్నాను. అలా అనుకుంటూ సైలెంట్ గా ఉంటే ఎలా నవ్య? మనం ఎంత గింజుకుంటున్నా పెళ్లి తలుచుకుంటే ఆ బుచ్చమ్మ మాత్రం చాలా హ్యాపీగా ఉంది. అది హ్యాపీగా ఉండకూడదు. మనం వాళ్ళ పెళ్లి జరగకుండా చూడాలి. వెంటనే ఈ పెళ్లి ఆపాలి. దానికి నువ్వే ఏదో ఒకటి చెయ్యాలి. నేనా? నా నగలు పోకుండా ఉండాలంటే నువ్వే నాకు హెల్ప్ చేయాలి నవ్య. పెళ్లి ఆపడానికి ఏదో ఒకటి చెయ్యి నవ్య. ప్లీజ్ 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 నవ్య. బుచ్చమ్మకి పెళ్లి జరగడం నాకు కూడా ఇష్టం లేదు వదినా. కానీ మనం ఎలా ఆపగలం? నా బ్రెయిన్ పని చేయట్లేదు నవ్య. ఏం చేయొచ్చు? నీ బ్రెయిన్ తో ఆలోచించు. ఒకవేళ ఇలా చేస్తే ఎలా? ఇది బానే ఉంది, పద. మై వైఫ్ సరస్సు, మై వైఫ్ సరస్సు, మై వైఫ్. హాయ్ మ్యామ్. హాయ్ మ్యామ్. అందరికీ నమస్కారం. నమస్కారం. ప్లీజ్ బీ సీటెడ్, ప్లీజ్ బీ సీటెడ్. వీళ్ళు సడన్ గా వచ్చేసారేంటి? సరస్సుని వీళ్ళకి నా వైఫ్ అని పరిచయం చేశాను. సరస్సుకి పెళ్లి చేస్తానని డాడీ టీవీలో ఇచ్చిన ప్రెస్ మీట్ చూసి వచ్చేసి ఉంటారా ఏంటి? కొంప మునిగిందిరా బాబోయ్. నమస్తే సార్. నమస్తే సార్. మేము మీ రాహుల్ కలవడానికి వచ్చాం సార్. హలో సార్. హలో మేడం. డాడీ, వీళ్ళు నేను పనిచేస్తున్న ప్రాజెక్ట్కి డైరెక్టర్స్ డాడీ. ఓహో. సార్ ఏంటి సార్ ఇలా సడన్గా వచ్చేసారు? మిమ్మల్ని మీట్ అవుదామనే వచ్చాం సార్. రండి మనం మాట్లాడుకుందాం.
ఆ రోజు మనం హోటల్లో చూసినా బావ ప్రాజెక్ట్కి సంబంధించిన వాళ్ళ ఉన్నారు మమ్మీ. అవునే, వాడెవడో సరస్సు వాళ్ళ పార్ట్నర్ అని చెప్పాడు. ఇప్పుడు వీళ్ళు సరస్సు గురించి చెప్తే ఈ పెళ్లి ఆగిపోతుంది. మనం అలా గార్డెన్లో కూర్చొని మాట్లాడుకుందాం. రండి సార్ వెళ్దాం. జస్ట్ మినిట్ సార్. మీరు పెట్టిన ప్రెస్ మీట్ చూసాం సార్. అది తెలుసుకుని వచ్చారనమాట. నా పని అయిపోయింది.